లాంటి గుర్తింపు ఆ తర్వాత నుంచి దావీదు పక్షమున దేవుడు ఉన్నాడని అందరూ చెప్పుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, కనుక ఎప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉండడం బట్టి పెద్ద పెద్దలు కూడా భయపడిపోయినట్టండి. ఏమంటే చూపిస్తాను చూడండి, 18 అధ్యాయము 18-12 వచనం చదవండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూసి సౌలు దావీదునకు భయపడిపోయాడు. చూసారా, ఇంత పెద్ద రాజు కూడా దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి సౌలు రాజు ఏమైపోయాడంటే భయపడిపోయి ఎనుకుపోయేవాడటండి. ఏమండి, జీవితంలో మనకి దేవుడు తోడై ఉన్నాడని ఎప్పుడు తెలుసా? దేవుడు మన పట్ల నడిపిస్తాడని ఎప్పుడు తెలుసా? దేవుడు మనకి స్థితినిచ్చాడని ఎప్పుడు తెలుసా? మనకంట కింద వారిని చూసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుడు బట్టబయలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎంతగానో దేవునిలో భక్తి జీవితంతో కొనసాగుతున్నాడు కనుక అల్పుడు అయినప్పటికీ కూడా దావీదు భక్తిపరుడుగా ఉన్నాడు గనక దేవుని బిడ్డరా సౌలు రాజు కూడా చూసి దావీదుని చూసి భయపడిపోయాడు. నిన్ను చూసి భయపడిపోతే లేకపోతే గౌరవించవచ్చు, లేకపోతే దేవుని ప్రియమైన బిడ్డరా అంత మాత్రాన మనం గొప్పవేమి కూడా కాదండి. మనలో ఏమి కూడా లేదు. మనలో ఉన్న దేవుడిలోని సకల మహిమ ఘనత ప్రభావం ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజులు చదువు. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి. చూసారా, దేవుడు ఏలియాకు చెప్పేవని నువ్వు సారెపతు ఊరికి వెళ్ళు అన్నాడు. ఆ విధవరాలు ఏముంటుందండి? చూసారండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళు, ధనికుల ఇంటికి వెళ్ళు, ధనవంతుల ఇంటికి వెళ్ళి చెప్పాడండి? చెప్పలేదండి. ఏం చెప్పాడు? నువ్వు సారేపత్ అనేటువంటి ఊర్లోకి వెళ్ళు, అక్కడ ఒక యదవరాలు ఉంటుంది అని చెప్పాడు. ప్రియులరా, నిజంగా ఏలియా గారు అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందట? పొల్లలో వేరుకుంటుందండి. ఏం వేరుకుంటుందమ్మా? కట్టెలు వేరుకుంటుంది. కనుక ఆ కట్టెలు ఎందుకు వేరుకుంటుంది అంటే, ఇంకా నాకు ప్రతి సంవత్సరం బాధలే, కష్టాలే, ఇంకా నాకు అవసరం లేదు, ఇంకా నూతన సంవత్సరం నేను బతకదలుచుకోలేదని ఒక డిసైడ్మెంట్కి వచ్చేసింది. ప్రియులరా, అలాంటప్పుడు ఏలియా గారు చాలా చక్కగా మాట్లాడారు. 13వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము. హల్లెలూయా. అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది గొప్పదైనా, ఇంట్లో చేసింది ప్రతి దానిలో కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్న సంఘ కాపని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ ఈ సారెపతి అనేటువంటి ఊరిలో యదవరాలికి చెప్పినటువంటి మాట, ఏలియా చెప్పినటువంటి మాటని ఫస్ట్ చాలా ఇసుక్కుంది, రెండోసారి తునీకరించింది, మూడోసారి ఏలియా గారు చెప్పినప్పుడు ప్రేరేపణ వచ్చింది. నిజమే, ఎందుకు ఈ దైవజనుడు అడుగుతూ ఉన్నాడో, ఈయన సేవకుడు అయినప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు అని చెప్పి దేవుని బిడ్డరా, మరి నాకు నా బిడ్డకి చేసుకోవడానికి మాత్రమే కొంచెం పిండి కొంచెం నూనె కూడా ఉన్నాయి. ఏలియా గారు మీరు అడుగుతున్నారు ఎక్కడి నుంచి తేవాలా అని ఏలియా గారిని అన్నప్పుడు, అమ్మ ఒకసారి నాకు పెట్టి చూడమన్నాడు. ఏమన్నాడు ఆయన? నాకు పెట్టి చూడు, అది నేను తిన్న తర్వాత నీకు నీ బిడ్డకి చేసుకోమని వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మీకు అందరికి కూడా వాగ్దానాలు వచ్చాయి కదండి. అలాగా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, వాగ్దానం చేసినటువంటి ఏలియా గారు మాట ఎంత మాత్రమును కూడా మరి తప్పకుండా దేవుడు ఆ ప్రాంతంలో కార్యము చేశాడు. ఏం చేశాడండి? అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము చేసి 15వ వచనం చదవమా.